చాపర్ ల్యాండ్ అవడం కూడా చూస్తున్నాం. దేవరపల్లి హెలిప్యాడ్ వద్ద లైవ్ విజువల్స్ కూడా మనకు అందుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సతీష్ అయ్యుదేర్. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు దేవరపల్లి. ఇక్కడ హైదరాబాద్ దగ్గర నుండి బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లోనే ఆ పొగాకు యార్డ్ దగ్గరికి చేరుకుంటారు. పొగాకు యార్డ్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఇక్కడ పొగాకు ఆ బేలుకు సంబంధించి ఆ వేలంపాటు ప్రక్రియను కూడా పరిశీలిస్తారు. రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధర లేక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 200 రూపాయల కంటే తక్కువ కొనడానికి వీల్లేదని ప్రకటించిన తర్వాత కూడా భారీగా పతనం అవడం, వ్యాపారులంతా సిండికేట్ అయిపోయినా సరే కనీసం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేటువంటి చర్యలు తీసుకోకపోవడం, 20 రూపాయలు ఆ ఏదో ప్రతి ఒక్క రైతుకి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో వచ్చే ఏడాది ఏం చేస్తుంది, గత ఏడాది కూడా పొగాకు రైతులు ఇబ్బందులు పడ్డారు, ఈ ఏడాది కూడా మళ్ళీ అదే సమస్య చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మెడలో ఉంచేలాగా రైతుల తరఫున నిలదీయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసమే ఎందుకంటే ఇది ఒక్క ఈ ప్రాంతంలోనే కాదు, పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఇన్ని జిల్లాల్లో పొగాకు రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. గత ఏడాది కూడా పొగాకు రైతులు ఆ గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నప్పుడు పొగాకు రైతులకు అండగా నిలిచింది. పొగాకు రైతులు ఏ రోజు కూడా ఇలా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు, జాతీయ రహదారులపై నిరసనలు తెలిపారు. పొగాకు రైతులు దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి ఒంగోలు కానీ, నెల్లూరు కానీ ఇటువంటి ప్రాంతాల్లో. ఇక్కడ కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎంతసేపు ఆ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి పొగాకు రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం చూపేటువంటి మార్గం చూపించలేదన్న ఆగ్రహం రైతుల్లో ఉంది. దీంతో చాలా తీవ్రమైన అసంతృప్తితో రైతులు ఉన్నటువంటి పరిస్థితి. రైట్ సతీష్, విజువల్స్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే దేవరపల్లి హెలిప్యాడ్ నుంచి ఆయన చాపర్ దిగి అందరికీ అభివాదం చేస్తూ ముందుకి కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అవ్వచ్చు, ప్రజలు, రైతులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన్ని చూడడానికి వచ్చిన సిచ్యువేషన్, పొగాకు రైతులకు అండగా వాళ్ళకి మద్దతు పలుకుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేవరపల్లి మార్కెట్ యార్డ్కు రాబోతున్నారు. వేలం జరిగే తీరుని, అలాగే వాళ్ళకి ఏ రకంగా మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వపు తీరును కూడా గర్హిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడికి భారీగా చేరుకున్నారు రైతులు, పొగాకు రైతులు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా అక్కడికి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హెలిప్యాడ్ చుట్టూ కూడా భారీ ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు మార్కెట్ యార్డ్ వద్ద కూడా తండోపతండాలుగా రైతులు తరలి వస్తున్నారు. పొగాకు రైతుల వ్యతలు వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితుల్లో వారికి అండగా ఉండడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మనకు కనిపిస్తోంది పరుగున అక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రైతులు ఆయన దగ్గరికి వస్తున్న దృశ్యాలు. సో బ్యారికేడ్లని దాటుతూ కూడా వాళ్ళందరూ కూడా ముందు కదిలి వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున రైతులు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం పోలీసులు ఏమాత్రం అక్కడికి కనిపించని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేవలం ఒక రోప్ పార్టీ మాత్రం ఇంతకు ముందు ఉండింది, ప్రస్తుతం అది కూడా కనిపించని సిచ్యువేషన్. ఏ రకంగా ఇంత వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అఫ్ కోర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఎక్కడికి వెళ్ళినా వచ్చే సిచ్యువేషన్ మనకి తరచూ కనిపిస్తుంటుంది. కానీ వాళ్ళ ముసుగులో ఎవరెక్కడికి చేరుకున్నా ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం లేని పరిస్థితులే మనకి తరచూ కనిపిస్తూ ఉంటాయి. గతంలో కూడా మనం చూసాం, హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగొట్టడం, ఆయన ఉక్కిరిబిక్కిరి చేయడం, చాపర్కి కూడా ఒకంత డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా గతంలో కనిపించింది. అనంతరం మళ్ళీ చూస్తున్నాం హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. బ్యారికేడ్స్ని దాటుతూ కూడా ఆయన్ను ఒక్కసారి దగ్గరగా చూడాలి, ఒక్కసారి కరచాలనం చేయాలని దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ముసుగులో ఎవరన్నా చేరినా కానీ మరి ఎలాంటి భద్రతను కల్పించారు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం లేదు. ఒకసారి చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ ఉన్న ఒక వ్యక్తిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి చర్యలు ఏం తీసుకున్నారు అని ప్రభుత్వానికి ఒక ప్రశ్న అయితే వస్తున్న పరిస్థితులు మనకి తరచూ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించడానికి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పొగాకు రైతులు పడుతున్న వ్యతలను ఆయన వారి మాటల్లోనే వింటారు.
గతంలో చూసినట్టయితే కనుక 23-24లో దిగుబడి ఏ రకంగా ఉంది, ఉత్పత్తి ఎలా ఉంది, ఆ తర్వాత ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల ఉత్పత్తి ఏ రకంగా ఉంది, అయితే గిట్టుబాటు ధర యావరేజ్గా సగటున మేరకు ఉండేది అనేది రైతులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏం తేడా వచ్చింది? సో అవే పరిస్థితులు, గిట్టుబాటు అదే, మన ఉత్పత్తి అదే రకంగా అవుతుంది, కానీ మద్దతు ధర మాత్రం సో గతంలో వచ్చిన దానికంటే సగానికి పైగా తగ్గించిన పరిస్థితుల్లో మరి ఏ రకంగా రైతుకు గిట్టుబాటు అవుతుంది అని రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దాదాపు ఎకరాకు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుంది, కానీ మాకు అందుతున్నది మాత్రం కేవలం 1.5 లక్షలు కూడా రావట్లేదని పొగాకు రైతు విస్తుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మనం చూసాం. సో ఆక్వా రైతులు తమ రొయ్యలు అవ్వచ్చు, చేపలను రోడ్డుపై విసిరేసి నిరసన తెలిపిన దృశ్యాలు, ప్రస్తుతం పొగాకును కూడా రోడ్డుపై వేసి మంట పెడుతున్న రైతుల ఆక్రందనను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక వాళ్ళు గత నెల 22వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమ బాధలు ఒకసారి వచ్చి చూడాలి, తమకు ఏ రకంగా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుందో చూడాలి, గిట్టుబాటు ధర లేక ఏ రకంగా పొగాకు రైతులు అల్లాడిపోతున్నారో చూడాలి, సో ఏ రకంగా ఉత్పత్తి అవుతోంది, మార్కెట్ యార్డ్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, వ్యాపారులందరూ కలిసి ఏ రకంగా సిండికేట్గా ఏర్పడి రైతుల్ని మోసం చేస్తున్నారు ఒకసారి చూడాలి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈరోజు ఆయన వారి విజ్ఞప్తిని మన్నించి ప్రస్తుతం దేవరపల్లి, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మార్కెట్ యార్డ్కు రాబోతూ ఉన్నారు. పొగాకు రైతులతో మాట్లాడతారు, వారి వెతలను అడిగి తెలుసుకుంటారు. ఏ రకంగా గతంలో చూసాం మనం. సో 2024 వరకు కూడా మార్క్ఫెడ్ ద్వారా ఏ రకంగా ప్రతి పంటను కూడా ఏ రకంగా కొనింది, అలాగే గిట్టుబాటు ధర ఏదైతే ఉండేదో అది ఆర్బీకేలో ఏ రకంగా దాన్ని ఎగ్జిబిట్ చేసేవారు, డిస్ప్లేలో పెట్టేవారు, అవేవి కూడా ప్రస్తుతం కనిపించని సిచ్యువేషన్లో అగమ్య గోచరంగా ఉన్న రైతు పరిస్థితిని చూడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ దేవరపల్లి మార్కెట్ యార్డుకు వచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.